ప్రేక్షకులను దాటి భారతీయ స్థాయిలో అగ్ర నటిగా ఎదిగింది తమన్నా. దక్షిణాది నటి అయినప్పటికీ తనకు ఏ భాషలో సినిమా అవకాశాలు వచ్చినా వద్దనకుండా అందులో నటించి మంచి పేరు సంపాదించింది తమన్నా భాటియా. ఇటీవల తమిళంలో అరణ్మనే చిత్రం 4వ భాగంలో నటించింది. నటి తమన్నా తన 20వ ఏటనే సినిమాల్లోకి అరంగేట్రం చేసింది. కోలీవుడ్ నుంచి టాలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ లలో సినిమాలు చేసిన తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ లోనూ రాణిస్తుంది. గత 4 ఏళ్లుగా తమన్నాకు బాలీవుడ్ అవకాశాలు వెతుక్కుంటూ వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో హెప్పల్ అనే ప్రాంతంలో ప్రైవేట్ పాఠశాల నడుస్తుంది. ఇందులో 7వ తరగతి పాఠ్య పుస్తకంలో తమన్నా గురించిన సమాచారం ఒకటి చేర్చబడింది. సింధ్ విభాగానికి తర్వాత భారతీయ ప్రజల జీవితం అనే ప్రాంతంలో తమన్నాపై గురించిన గమనికలు ఉన్నాయి. ఇది ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచింది. పాఠ్య పుస్తకంలో తమన్నా గురించి ఉండడం వివాదాస్పదం అయింది. తమన్నాకు సంబంధించి 7వ తరగతి పాఠ్య పుస్తకంలో రావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. పాఠశాల పిల్లలు ఎందుకు నటి తమన్నా గురించి తెలుసుకోవాలని వారు పాఠశాల నిర్వాహకులను ప్రశ్నిస్తూ ఉన్నారు. తమన్నా కుటుంబం సింధ్, పాకిస్తాన్ విభజన సమయంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు వలస వచ్చిన వారి కుటుంబాన్ని తమన్నా కలిగి ఉన్నట్లు అందులో పేర్కొనడం జరిగింది. సింధ్ వర్గాన్ని భారతీయ చరిత్రలో కీలకంగా పరిగణించడం జరిగింది. ఈ విషయాన్ని 7వ తరగతి పుస్తకంలో తమన్నా గురించిన సమాచారం ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం తమన్నా పాఠ్య పుస్తక బోధనలో చోటు సంపాదించుకోవడం నెట్టింట వైరల్ అవుతూ ఉంది. ఇకపోతే నటి తమన్నా తమిళంలో 2 ఏళ్ల క్రితం జైలర్ సినిమాలో కనిపించింది. ఈ చిత్రంలో క్యామియో రోల్లో కనిపించింది. ఇటీవల తమన్నా నటించిన అరణ్మనే 4 చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో ఆమె నటనకు గాను మంచి మార్కులు పడ్డాయి. అలాగే నటి తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. త్వరలో వివాహం గురించి ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం వేద, శ్రీ 2, ఓదెల్ల 2 వంటి చిత్రాల్లో తమన్నా నటిస్తోంది.